నమో వినాయక శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఈ 2025 మే నెల 31వ తేదీ లోపుగా జరగబోయేది ఇదే. ముఖ్యంగా వీరికి విద్యాపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, పెట్టుబడులు, ఆర్థికపరమైన జీవితం, ప్రేమ, పెళ్లి, కుటుంబ జీవితం, ఆరోగ్య జీవితం ఇవన్నీ కూడా ఏ విధంగా మారబోతూ ఉన్నాయి, వీరికి ఈ 15 రోజుల పాటు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, అవి శుభ ఫలితాలా లేదా అశుభ ఫలితాలా అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. దీనితో పాటుగా ఈ ధనుస్సు రాశి వారు పాటించాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాల గురించి, చేసుకోవలసిన దేవతారాధన గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరైతే చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో 9వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి అధిపతి గురుడు. ఇక ధనుస్సు రాశి వారి గురించి చూసినట్లయితే గనుక వీరు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు. వీరు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎవరు ఏ సహాయం చేసినా కానీ ఆ సహాయం చేసిన వాళ్లకు తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ఈ ధనుస్సు రాశి వాళ్ళు అయితే ప్రయత్నం చేస్తారు. కొత్తవారు ఎంతమంది పరిచయం అయినా కూడా వీరైతే పాత బంధుత్వాలను, దీంతో పాత స్నేహితులను ఎప్పటికీ కూడా మర్చిపోరు. వీరు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం అయితే చేస్తారు. కాకపోతే ఎక్కువ కాలం వీరికి క్రమశిక్షణ నిలువని పరిస్థితులు అనేవే ఎదురవుతాయి. ధనుస్సు రాశి వారు తమ బాధను, బాధ్యతలను ఇతరులకు వివరించరు. బాధను తమ మనస్సులోనే దాచుకుని ఉంటారు. అయితే వీరు ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం వలన వీరికి విరోధాలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలం అవుతారు. మధ్యవర్తిత్వానికి వీరైతే ముందు నిలుస్తారు అని చెప్పుకోవాలి. ఇతరులకు వీరు హామీ ఉండి కూడా కొన్నిసార్లు చెక్కులను కొని తెచ్చుకుంటారు. ధనుస్సు రాశి వారికి సాంకేతిక విద్య, వైద్య విద్యలలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవం కలిగి ఉంటారు. ఇక ధనుస్సు రాశి విద్యార్థుల గురించి చూసినట్లయితే గనుక విద్యార్థులకు విద్యా జీవితంలో హయ్యర్ ఎడ్యుకేషన్స్లో బాగా రాణిస్తారు. అలాగే ఉన్నత విద్య కోసం వీరు చేసే ప్రయత్నాలు ఈ ధనుస్సు రాశి వారికి ఈ మే మాసంలో విద్యార్థులకు బాగా కలిసి వస్తున్నాయి అని చెప్పుకోవాలి. అదేవిధంగా కంప్యూటర్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్ ఇలాంటి వాటిల్లో ఏదైనా కోర్సుకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, అలాగే అకౌంటెంట్స్, ఫైనాన్స్ విద్యార్థులందరికీ కూడా వారి విద్యా జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులకు గత నెల కంటే కూడా వీరికి ఈ మాసంలో విద్యలో చాలా బాగా రాణించగలుగుతారు. ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే గనుక ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని సెమినార్స్, మీటింగ్స్కి వీరైతే అటెండ్ అవ్వాల్సి వస్తుంది. మరికొంతమందికి ఉద్యోగంలో స్థాన మార్పు లేదా ఉద్యోగ మార్పు కూడా జరిగే అవకాశం ఉండబోతూ ఉంది. వృత్తిపరంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా వీరికి బలంగా ఉన్నాయి. ప్రేమ విషయంలో చూసినట్లయితే వీరికి ఎవరినైతే ఇష్టపడిన వ్యక్తులు ఉంటారో వారు డెవలప్ అవ్వడం, ఈ సమయంలో వీరు బహుదూర ప్రయాణాలు చేయడం కనిపిస్తోంది. ఇక వీరి ప్రేమ అనేది ఈ మాసంలో ఫలించే విధంగా అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. వ్యాపారపరంగా వ్యాపారులకు ఒడిదుడుకులు ఏమైనా ఉంటే గనుక అవి తొలగిపోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో ఎక్స్పోర్ట్స్ ఇంకా ఇంపోర్ట్స్ వ్యాపారస్తులకు మీరు అనుకున్న దానికంటే కూడా మీ వ్యాపారం అనేది నెమ్మదిగా సాగుతుంది. కాకపోతే వీరు చేసేటటువంటి పనులలో రిజల్ట్ మాత్రం అద్భుతంగా వస్తుందని చెప్పుకోవచ్చు. లాభాలు అనేవి అద్భుతంగా పొందుతారు. వీరి వ్యాపారం అనేది ఈ మాసంలో అభివృద్ధి చెందబోతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ గత మాసంతో పోల్చుకుంటే గనుక ఈ మాసంలో ధనుస్సు రాశి వ్యాపారస్తులకు అభివృద్ధి బాటలో నడుస్తాయి.
ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే గనుక ఆదాయం అనేది వీరికి అద్భుతంగా ఉండబోతూ ఉంది. కాకపోతే ఖర్చులు కూడా మీకు ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మీరు మీ ఖర్చులను తగ్గించుకోవాలి. ఈ మాసంలో ఈ రాశివారు ప్రయాణాలు చేసే అంశంలో జాగ్రత్తలు పాటించాలి. ఇక అలాగే ఈ ధనుస్సు రాశి వారు పెట్టుబడుల విషయంలో చూస్తే గనుక పెట్టుబడులకు చాలా అనుకూలంగా సమయం నడుస్తూ ఉంది. అదేవిధంగా మీరు పెట్టే పెట్టుబడుల విషయంలోనూ 1-2 సార్లు బాగా ఆలోచించాలి. పెట్టుబడులు అప్పుడే పెట్టాలి. మీ కుటుంబ సభ్యుల సలహాలు, అనుభవం ఉన్న పెద్దల సూచనల మేరకే మీరు పెట్టుబడులు పెడితే మీకు తప్పకుండా లాభాలు అనేవి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఆరోగ్యం పరంగా చూసినట్లయితే గనుక ధనుస్సు రాశి వారికి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలైతే ఉండవు. ఇక అజీర్తి, మోకాళ్ళ నొప్పులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఆ సమస్యలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి. ఆరోగ్యం కుదుట పడబోతూ ఉంది. ఈ సమయంలో ఈ ధనుస్సు రాశి వారైతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఆహారం సమయానికి తీసుకోవడం, తగినంత సమయం నిద్రపోవడం, సమయానికి యోగా, వ్యాయామం, ధ్యానం లాంటివి చేసుకునే అలవాటు పెంచుకోవాలి. ఇక ఈ రాశి వారు ఈ మాసంలో ఎటువంటి చెడు అలవాట్లకు దగ్గర కావద్దు. మీకు ఉండే చెడు అలవాట్లను దూరం పెట్టేయండి. మీకు ఉండే అలవాట్లను వదులుకోండి. అప్పుడే ఆరోగ్యం అనేది పాడు కాకుండా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఈ మే మాసంలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. కొత్తవారు ఎంతమంది పరిచయం అయినా కూడా వీరైతే పాత బంధుత్వాలను, దీంతో పాత స్నేహితులను ఎప్పటికీ కూడా మర్చిపోరు. వీరు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నమైతే చేస్తారు. కాకపోతే ఎక్కువ కాలం వీరికి క్రమశిక్షణ నిలువని పరిస్థితులు అనేవే ఎదురవుతాయి. వీరి వ్యాపారం అనేది ఈ మాసంలో అభివృద్ధి చెందబోతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ గత మాసంతో పోల్చుకుంటే గనుక ఈ మాసంలో ధనుస్సు రాశి వ్యాపారస్తులకు అభివృద్ధి బాటలో నడుస్తాయి. ఈ రాశివారు చేసుకోవలసిన దేవతారాధన ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. ఇక అదేవిధంగా గురువారం రోజున గురువుకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చెయ్యండి. ఇక ఒక గురువారం రోజున మీరు ఆవుకు తీపితో వండినటువంటి పదార్థాన్ని తినిపించండి. అలా చేస్తే మీకు ఉండేటటువంటి కోరికలు వెంటనే నెరవేరుతాయి. చూసారు కదా ధనుస్సు రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.